భక్తి యోగం భగవద్గీత గీతామకరందం 12వ అధ్యాయం భక్తి యోగం. భక్తి యోగం భక్తిని గురించి ప్రతిపాదించబడిన అధ్యాయము చే దీనికి భక్తి యోగం అని పేరు వచ్చింది. భక్తి యొక్క స్వరూపము, భక్తిని లక్షణములు, వివిధ ఆధ్యాత్మిక సాధనములు ఈ అధ్యాయంలో పేర్కొనబడినవి. ఈ అధ్యాయం భక్తితో ప్రారంభింపబడి భక్తితో అంతమైనది. ఈ ప్రకారం భక్తిని గురించి విశేషములు తెలుపుబట్ట భక్తి యోగం అని పేరు కలిగినది. చూడు, వీనం సతతయుక్త ఏ భక్తాస్వం పర్యుపాసతే యోచాపక్ష రమ్య వ్యక్తం శేషాం కే యోగ విత్తమాన్. ఈ ప్రకారం ఎల్లప్పుడూ నీ యందే మనసు నెలకొల్పవారై ఏ భక్తులు నిన్ను సాహసించుతున్నారు మరియు ఎవరు ఇంద్రియముల గోచరమును అక్షర పరబ్రహ్మను ధ్యానించుతున్నారు, ఆ ఇరు తెగల వారిలో యోగం బాగుగా నెరిగినని వారు చెప్పుదురు. మయాపేష్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసత శ్రద్ధయా పరమోపేతాస్తమో యుక్తతమ మత. నా యందు మనసు నిలిపి నిరంతరము దైవచింతన పరులై మిక్కిలి శ్రద్ధతో కూడుకునే వారై ఎవ్వరు నన్ను సాహసించుతున్నారో వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయము. ఏతత్క్షరమనిధ్యేస్య ఘనపిత్తం పర్యుపానతే సర్వత్ర గమనిచ్చిన్యంతం చాకూటస్థచలం ధ్రువం సంనియ ఘేనియ అగ్రామం సర్వత్ర సమబుద్ధయా తే ప్రాప్తూంతి మేఘా సర్వభూత హితే రత. ఎవరు ఇంద్రియములన్నింటినీ బాగుగా నిగ్రహించు ఎల్లవేళలా సమభావము కలిగి వారై సమస్త ప్రాణులను హితమునర్చుట ఎంత శక్తి కలవారై ఇట్టిది అని నిర్దేశింపశక్యము కానిదియో ఇంద్రియములకును గోచరము కానిదియో చింతింపవలనది కానిదియో నిర్వికారమైనదియో చెలించినదియో నిత్యమైనదియో అంతటకును వ్యాపించి ఉన్నది నగు అక్షర పరబ్రహ్మము ధ్యానించువారు నన్ను పొందుతున్నారు. కేశోదికత్తరేష్య మక్ష కాస్తచేతస్యం అవ్యక్తై గతిరుద్ధకం దేహా వద్ది ప్రవాస్ప్యతే. అవ్యక్త పరబ్రహ్మ సంధాశక్తి గల మనసు కలవారికి ముందు నిష్టను పొందుట ప్రయాస చాలా అధికముగా నుండును. ఏలని నా నిర్గుణోపాస మార్గము దేహాభిమానములు కలవారి చేత అతి కష్టముగా పొందుతున్నది. ఏతరా సర్వాణి కర్మాణి మయా మనస్య మతసా అసంచయేత యోగవా యాం యధ్యంత ఉపాసతే తే మాషం సముద్ధాత్త మృత్యు సంసార సాగరాత్ భవామి చిత్తార్థమయా వేసితం చేతసం. ఓ అర్జున, ఎవడు సమస్త కర్మలు నా యందు సమర్పించి నన్నే పరమగతిగా దళించు వారై అన్యచిత్తములకు నన్నే ధ్యానించుతూ ఉపాసించుతున్నారో నా యందు చిత్తమును చేర్చిన అట్టి వారిని మృత్యురూపము సంసార సక్రమం నుండి నేను శీఘ్రముగా బాగుగా లేవదేయుచున్నాను. మయేవ మనాత్మ మయి బుద్ధిం నిపేషయ నివశ్య మయేవ అత ఊర్ధ్వం సంశయా. నా యందే మనస్సు స్థిరముగాను నా యందే బుద్ధిని ప్రవేశపెట్టుము, పిమ్మట నా యందే నివసింతువు, సందేహాత్మకము లేదు. అధ చిత్తం సమాధాతుం వక్రిషో మయో స్థిరం అభ్యాసయోగిత్యతో మామీచ్చ పురం ధనంజయ. ఓ అర్జున, ఒకవేళ ఆ ప్రకారము మనస్సునకు నా యందు స్థిరముగా నిలవుటకు నీకు శక్తి లేనిచో అత్తరి అభ్యాసమును నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాస వ్యవస్థోసి మత్కర పరమో భవ మద కర్మాణి కుర్వన్ సిద్ధి వ్యాప్యసే. ఒకవేళ అభ్యాసం పనిచేయుట
నీ అసమర్థుడు వైతినేమి నేను నా సంబంధమైన కర్మలు చేయుట ఎందు ఆసక్తి కలవాడు కమ్ము. అట్లు నా కొరకు కర్మలను చేయు చిన్న కూడా నీవు మోక్షబుద్ధి కలవు. మోక్షబుద్ధి కలవు.